మీడియా పాయింట్ నేను బ్రేక్ఫాస్ట్ అయిన పక్కకి మనం అప్పుడే ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడారు. నేను టిఫిన్ నుంచి నేను పెడతా మనం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లోగోనా ఫోన్ ఆపే బయట పక్కన మాట్లాడు. ఆయన ప్రతిగతం సినిమా ఓవర్ నైట్ నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని ఇప్పుడే మేము జీనా సమాధానం అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి మరుసటి రోజే హైదరాబాద్ నుంచి తీసుకుని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పుడు అంటూ మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి. ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అప్పుడు బెంగళూరు ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గర తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా కేబిలి సంస్థలమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పనులు చేయడం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు, ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అర్థం చేసుకుంటూ వచ్చాడు. బిల్డింగ్ పాత్రలో కూడా కామెడీ తీసుకొచ్చేవాడు. ఈ వ్యంగ్యం చేయడంలో అయితే అతని తర్వాత ఎవరైనా అటువంటి మంచి మిత్రుడు ఒక రోజు నా దగ్గర కొంచెం సలహా అడిగాడు. జగన్మోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను, మరి ఈ టైంలో సినిమాలు అనేవి ఏం చేయాలో అర్థం కాదు, సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నా బ్యాంక్ ఉద్యోగం కోసం ఏం చేయాలో అర్థం కాదు, సలహా చెప్పండి అంటే నేను మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించినప్పుడు ఆలోచించుకొని ముందు వచ్చే డబ్బులన్నీ బ్యాంకులు ఆ జీతానికి సరిపడగా సర్వీస్ అయ్యే సంపాదించాలి, అందరూ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యాది పోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాన్ని 100 రూపాయలు పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇస్తాను. సెంటిమెంటల్గా కూడా అందరితో కలిసి బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నాయండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఉండదు. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా తను మంచి పేరు చేస్తున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాలు ఎన్ని పాత్రలు నడుపుతున్నాడు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొక లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన కొన్ని సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడిపోతుంది. ఈ లోటు ఎవరో తీర్చలేనిది. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి